అంటే యూరోపియన్ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినారు. ఎట్లా లీగల్ మైగ్రేషన్ అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, జర్మనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. జర్మనీ కాదు, ఇతర యూరోపియన్ కంట్రీస్ కూడా, ఫ్రాన్స్, ఇటలీ, యూకే, గ్రీస్, ఇవన్నీ దేశాలలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగ అవకాశాల గురించి ఎట్లా లీగలీ వీళ్ళు ఇక్కడ నుంచి చాలామంది ఏజెన్సీస్ ద్వారా నష్టపోతున్నారు, వాళ్ళందరికీ ఒకటి చెప్పి ఒకటి చేయడము, ఇవన్నీ పక్కకు పెట్టాలంటే టామ్కామ్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిందో, దీని ద్వారా పోయినప్పుడు ఒక భద్రత ఉంటుంది, ఒక ఉద్యోగ భద్రత, ఒక ట్రైనింగు, వీళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకెక్కువ మంచిగా పని చేసుకునే అవకాశాలు టామ్కామ్ కల్పిస్తుంది. సో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా అక్కడ ఉద్యోగ అవకాశాలు ఏమున్నాయి, వారికి సూట్ అయ్యే కోర్సెస్ కూడా మేము మా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మేము ప్రారంభం చేసి ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు వారు అక్కడ సరిగా మంచిగా ఉద్యోగం చేసుకోవడానికి, అక్కడ కల్చరల్ షాక్స్ కాకుండా వాళ్ళు అక్కడ పోయినప్పుడు సరిగా పని చేసుకునేలాగా ఈ చేయాలని చెప్పి టామ్కామ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది, పనిచేస్తుంది. సో నాకు అనిపిస్తుంది ఈ డ్రైవ్ ఏదైతే తెలంగాణలో ప్రారంభించిండ్రో దీన్ని వచ్చే సంవత్సరాలలో ఇంకా పెద్ద ఎత్తున చాలామందిని బయటికి పంపించే కార్యక్రమం తెలంగాణ టామ్కామ్ తీసుకోవడం జరిగింది. సో అందరూ కూడా దీంట్లో సహకరించాలి. ఎందుకంటే లోకల్ భాష నేర్చుకున్నప్పుడే, లోకల్ భాష ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడే అక్కడ మంచి జీతాలతోని ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.